నిజామాబాద్ జిల్లా వేల్పూర్లో ఉద్రిక్తత నెలకొంది. గృహ నిర్బంధంలో ఉన్న మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తన నివాసంలోనే నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఈ దీక్షకు మద్దతుగా వస్తున్న నాయకులు, కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నట్లు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు మహిళలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో సంఘీభావం తెలుపుతూ దీక్షా శిబిరానికి తరలివచ్చారు. గత కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసినటువంటి 100 పడకల ఆసుపత్రి మార్కెట్ 70% పూర్తయి మిగిలిన 20-25% పూర్తి చేయమని చెప్పి గత 2.5 సంవత్సరాలుగా అసెంబ్లీలో పోరాటం చేసినాం, భీమ్గల్లో పోరాటం చేసినాం. మరి ఎంత చెప్పినా ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అట్లాగే మేమున్నప్పుడు తెరిపించినటువంటి భీమ్గల్ బస్ డిపోను అదంతా బంద్ అయిపోయింది, దాన్ని కూడా తెరవాలి అని చెప్పి. అట్లాగే మా ప్రభుత్వంలో 12 కోట్ల రూపాయలతో మంజూరు చేసినటువంటి సీసీ రోడ్లు మొన్న మున్సిపల్ ఎన్నికలప్పుడు తూతూ మంత్రంగా కొబ్బరికాయలు కొట్టి మొదలుపెట్టి అవి కూడా పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, అది కూడా పూర్తి చేయాలని ఈ 4 డిమాండ్లతో ప్రజా సమస్యల కోసం, భీమ్గల్ ప్రజా సమస్యల కోసం ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నది. వాటి పూర్తి కోసం నేను ఇవాళ ఒకరోజు నిరాహార దీక్ష ప్రకటించాను. గత కేసీఆర్ ప్రభుత్వం